మా తన గీత గీత హలో కార్తిక్ క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ హే కానిస్టేబుల్ అని దీర్ఘం తెస్తున్నారేంటి? మావా అసలు ఏం జరిగిందంటే గీత. నువ్వు ఆగు, మీరు చెప్పండి. నేను లిఫ్ట్ లో వచ్చానండి. పిల్లలు స్టెప్స్ దిగారు. అప్పటి నుంచి వాళ్ళు మిస్సింగ్. అపార్ట్మెంట్ అంతా వెతికారా? మొత్తం మొత్తం వెతికాం సార్. ఓకే ఓకే ఓకే. విజిటర్స్ బుక్ విజిటర్స్ బుక్ చెక్ చేయాలి. ఎవరు మీరు? 906 వైజయంతి చెల్లి. ఓకే, ఇటు ఇవ్వండి. ఎగ్జాక్ట్ గా మీ పిల్లలు తప్పిపోయిన టైం ఏంటి? అరౌండ్ 9:15, 9:30 కల్లా. 9:15, 9:30. తుపాకుల బాబ్జీ 401 756. ఐగిని మరియమ్మ 403 810. డి అశోక్ 603 823. అడబాల వెంకటేశ్వరరావు 803 945. మనం పై 3 ఫ్లాట్లు ఎత్తితే చాలు. పదండి. మీ ఫ్లాట్ ఒకసారి చెక్ చేయాలి. నా ఫ్లాటా? ఎందుకు? ఈ అపార్ట్మెంట్ లో 2 పిల్లలు మిస్ అయ్యారు. వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? సస్పిషియస్నెస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. ఇంతకు మీరెవరో? పోలీస్. సరే వెతుక్కోండి. గురుగారు, పొద్దుటొచ్చిన తుపాకుల బాబ్జీ అంటే ఎవరు? వాడా? మా ఊళ్ళో రైతు. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జున్ను బాల్ తీసుకొచ్చాడు. ఓ సార్ థ్యాంక్ యూ సార్. అలాగే. పోలీసులు కదండి, తప్పదు. మా డ్యూటీ మేము చేయాలి కదా. తప్పకుండా. మరి అమ్మ ఎవరు? నువ్వెవరు? పోలీస్. మా హాస్టల్లో పనిచేసే ఆయా. ఇక్కడికి ఎందుకు వచ్చింది? టిఫిన్ ఇవ్వటానికి వచ్చింది. ఒకసారి మీ ఫ్లాట్ చెక్ చేయాలి. విశ్వ ఓకే వెళ్ళండి. పద గీత. విశ్వ విజిటర్స్ బుక్ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు కదా. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫ్లోర్ వరకు డోర్ టు డోర్ ఎత్తికారు? 5th ఫ్లోర్ వరకు ఎత్తుకారా? ఇది 5th పదండి, కంటిన్యూ చేద్దాం. మా పిల్లలు కనపడట్లేదు. మీరు? మా ఆయన 4 రోజులుగా కనపట్లేదు. నేను వెతికానా? మా హస్బెండ్ ఊరెళ్ళారు. రేపు రండి. ఎవరు నువ్వు? పోలీస్. ఏం కావాలి? మీ ఫ్లాట్ చెక్ చేయాలి. ఎందుకు? వీళ్ళ పిల్లలిద్దరు మిస్ అయ్యారు. How do they look? Kids are very nice. So sad. ఏంటి ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారా? ఇది నా ఓన్ ఫ్లాట్. మరి సామాన్లు ఇవి లేవేంటి? అవసరం ఉండి అమ్మేసా. ఇలాంటి అలవాట్లుంటే సామాన్లు ఏం కర్మ, ఫ్లాట్ అమ్మేసుకోవచ్చు. మాకు తెలుసులే. ఏంట్రా తెలిసింది? హలో పాపా, ఏంటి? పిల్లలు కనబడితే ప్రెసిడెంట్ గారికి చెప్పమంటావా? ఎందుకండి? మా అమ్మగారు చెప్పండి. సరే, నంబర్ చెప్పు. The number you're calling has been switched off. The number you're calling has been switched off. Please try after some time. మీరు మాక్సిమం ఫ్లాట్లన్నీ ఎతికాం. చెత్త మ్యాటర్లన్నీ తెలిసినాయి కానీ పిల్లల గురించి తెలియలా. నో యూజ్. సార్ మీరు పోలీసే కదా, ఒక్కసారి ఎస్పీతో మాట్లాడొచ్చు. అరే ఎస్పీ గారి దగ్గరికి కాదమ్మా, డిఐజీ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కానీ ఏం చెప్తాం? మీరేమో లిఫ్ట్ లో వచ్చారు, పిల్లలేమో మెట్లు దిగారు. బయటికి వెళ్ళారా? తెలీదు. పోనీ లోపలే ఉన్నారా? తెలీదు. పోనీ మేము కిడ్నాప్ చేసామని ఎవరా అనుకోండి, జస్ట్ అనుకోండి. పోనీ మేము కిడ్నాప్ చేసామని ఎవరైనా మీకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? లేదు. ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఒక 24 గంటల తర్వాత రండి, అప్పటికి దొరకపోతే మేము కేసు ఫైల్ చేస్తాం అన్నారు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా, డిఐజీ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు. ఏంటి ఉపయోగం? విశ్వ, ఇప్పుడు ఏం చేద్దాం మామా? డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, డాక్టర్ గారు ఆపరేషన్ చేశాక ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్, మిగతాదంతా భగవంతుడిపైనే భారం అంటారు కదా, ఇది అలాంటిదే. పిల్లలు దైవ స్వరూపాలు. మీ పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళే చెప్తారు. అది కాదు మామా, దీనికన్నా బెటర్ ఐడియా ఏదైనా ఉందా నీ దగ్గర? విశ్వ రండి పాపా, చిట్టి తల్లి, అందులోంచి 3 నెంబర్స్ తీసేయమ్మా. ఓకే అంకుల్. 9
506. సార్ అది మా ఫ్లాటే. ఓ, నువ్వు 3 కాయిన్స్ తీసేమ్మా. 505. స్వామి శరణం. ఖచ్చితంగా పిల్లలు ఈ ఫ్లాట్ లోనే ఉండుంటారు. స్వామి శరణం. మీరు వచ్చే ముందే 5వ ఫ్లోర్ మొత్తం ఎతికేసాం. అయినా ఆ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది. పైగా మా ప్రెసిడెంట్ ఉన్నాడే, ఆడందులోకి ఎవడిని రానివాడు. మ్మ్. పాప నువ్వు కూడా 3 కాయిన్స్ తీయమ్మా. 710. నువ్వు అట్లా మత్తుగా చూడకు. నా మనసులో మనసు ఉండదు ఎరకనా. అమ్మో గదేంది, మీ ఆయన పొద్దుగానే వైజాగ్ ఫ్లైట్ పోయినాను మళ్ళీ వచ్చేసిండా? నాకు తెలిసి ఇవాళైతే రాడు. ఏ పాలోడో పేపరోడో అయి ఉంటాడు. అట్లయితే జల్దీ నువ్వు పంపించేసి మళ్ళీ చెప్పు. ఎవరు మీరు? పోలీస్. 906 లో వైజయంత్ గారి పిల్లలు మిస్ అయ్యారు. ఒకసారి మీరు సైడ్ ఇస్తే మీ ఫ్లాట్ చెక్ చేస్తాం. అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ రండి. మేము గణేష్ చందాకి రాలేదు మేడం. సార్ సార్ ఆగండి సార్ ఆగండి. పాయిజన్ సెంట్ వాడతారా? ఓ. సార్ సార్ అర్థం చేసుకోండి సార్. ఆగండి సార్. ఎవరు సంధ్య? వైజయంతి పిల్లలు కనపడట్లేదంట. పోలీసులు వచ్చారు. ఓహో, నాకు కరోనా కదా, క్వారంటైన్ అని చెప్పు. నా రూమ్ లోకి ఎవరిని రావద్దని చెప్పు. పర్లేదు సార్, మా అందరికి డబుల్ వ్యాక్సిన్స్ అయిపోయినాయి. ఈ పిల్లలు కనపడు నా సాగుకు వచ్చింది ఎంతరా నాయన. అమ్మ చూసిందా? ఏం కావాలి? మీ ఫ్లాట్ లో మా పిల్లలు ఉన్నారేమో చెక్ చేయాలి. పిల్లలా? మీ పిల్లలు మా ఫ్లాట్లో ఎందుకుంటారు? వాళ్ళు పొద్దున్న నుంచి మిస్సింగ్ అండి. అన్ని ఫ్లాట్లు వెతుకుతున్నాం. సో మీ ఫ్లాట్ కూడా. మీరెవరో నాకు తెలియదు, మీ పిల్లలు ఎవరో తెలియదు. వాళ్ళు ఇక్కడే ఉన్నారని వాట్ ఈస్ ద లాజిక్? సార్ ఎవరో లేని దానికి అంత భయం ఎందుకు? ఫ్లాట్ చెక్ చేయాలి. ఐ కెన్ స్మెల్ సంథింగ్. ఓ అదే, ఫెనాల్ వేసి ఫ్లాట్ అంతా క్లీన్ చేసి సాంబ్రాణి ధూపం వేసాం. కాదే, ఏదో గంజాయి స్మెల్ వస్తుంది. ఓ అదే, క్లీన్ అంతా పూజ చేసాం. ఓ, శివుడు పూజ చేశారా? రండి రండి రండి, ప్రసాదం తిన్నాం. సార్ 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 ఏయ్. రావద్దు. ఆహా ఆహా, ఏం చేస్తున్నారా వ్యవసాయం? బాగా గిట్టుబడి అవుతుందా? ఏడాడు రారా రారా రారా. ఎంతకాలం చేస్తున్నారు ఈ వ్యాపారం? ఆ? ఇది గంజా కాదు సార్, ఆ. కెనాబిస్. ఏంటి? కెనాబిస్ సార్. అది ఇంగ్లీష్ లో రా, తెలుగులో మాత్రం ఇది గంజాయే. ప్రెసిడెంట్ గారు వచ్చారుగా, అడగండి. అరే ఏందమ్మా ఇల్లు? మీ పిల్లలు కనబడబోతే ఫ్లాట్లన్నీ కింది మీద చేస్తావా? అరే పాపం, ఆ 710 మేడం పేరేంది? సంధ్య. సంధ్య మేడం. పాపం వాళ్ళ ఇంటికి పోయినా ఆడనేమో వాళ్ళ హస్బెండ్ కరోనా అంట. పాపం ఆయనేమో దుప్పట్లో వండుకున్నాడు. మమ్మల్ని కిడ్నాపర్లు అంటారా అని ఓ ఏడుస్తా ఉన్నది. ఇంకా సంజయ్ మేడం ఇంటికి మేము కూడా పోయినాం సార్. మీరు పోయిరా? వాళ్ళ ఆయనకు నిజంగానే కరోనా అంట. మేము పోయేసరికి దుప్పటి పైన కప్పుకొని వణుకుతా పండుకున్నాడు. చెప్పలే, ఇంతకేమన్నారు? ఇది మీకు ఏమన్నాడు? పిసుక్కోరు. ఫ్లాట్స్ లో పిల్లల కోసం వెతుకుతుంటే క్రైమ్స్ అన్ని బయటపడుతున్నాయి. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ ప్రెసిడెంట్. ఎస్ పర్సన్ సార్, ఈ ఫ్లాట్ మొత్తం లాక్ చేయించండి. నువ్వు పోలీస్ స్టేషన్ పదరా పదా. ఒక్క నిమిషం, సిఏ సార్ ఫోన్ చేస్తున్నారు. సార్ స్వామి ఎక్కడ? పక్కనే ఉన్నాను సార్, 10 నిమిషాలు వచ్చేస్తాను. స్టేషన్ కి వచ్చి. ఓకే సార్. విశ్వ, నేను మళ్ళీ వస్తా. స్వామి మా ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళండి స్వామి. పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉండరమ్మా, ఈ అపార్ట్మెంట్ లోనే ఎక్కడ ఉండి ఉంటారు. విశ్వ, నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి, 10 నిమిషాలు వచ్చేస్తా. ఓకేనా? విశ్వ వెళ్ళిపోతున్నారు. వస్తానన్నారు కదా. చెప్పు. పద మనం వెతుకుతాం. చిన్ను చిన్ను, బన్ను. హలో. నీ పిల్లల్ని నేనే కిడ్నాప్ చేశా. కిడ్నాప్? నమ్మవా? ప్రూఫ్ కోసం పిల్లలకు కాలు గాని చేయి గాని పంపించమంటావా? ఎవరికైనా చెప్తే ప్లీజ్ సార్ వద్దు. మీకేం కావాలో చెప్పండి. డైరెక్ట్ గా పాయింట్ కొచ్చు. నాకు 5 లక్షలు కావాలి. నేను ఇస్తాను. మీరు అడిగిన 5 లక్షలు నేను ఇస్తాను. కానీ ఎక్కడ ఇవ్వాలి? హలో. అడిగిన 5 లక్షలు కవర్లో పెట్టి నార్సింగ్ ఫ్లైఓవర్ మీద నుంచి కింద సర్వీస్ రోడ్లోకి విసిరి. పర్ఫెక్ట్. పిల్లలు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి పాప్కార్న్ తింటూ పోగో చూస్తూ ఉంటారు. చిడుబాను ఎక్కడ? ఇంకా రాలేదమ్మా. అదేంటి ఇంకా రాలేదా? అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా కదా, పిల్లలైతే రాలేదమ్మా. చూసావా సరిగ్గా? చూసాను బాబు, రాలేదు.
స్విచ్ ఆఫ్ వస్తుంది. చెయ్యి మళ్ళీ చేస్తుండు. కనెక్ట్ అవ్వట్లేదు విశ్వ. అసలు నీ ఫోన్లో ఏం చెప్పాడు వాడు? ఇంటికి వెళ్ళి ఉంటారని చెప్పాడు విశ్వ. వాడు అడిగినంత డబ్బు ఇచ్చేసాం కదా, పిల్లని ఇంకా పంపకపోవడం ఏంటి? విశ్వ కనెక్ట్ అవ్వట్లేదు విశ్వ. చేస్తూ ఉండు గీత, కంటిన్యూస్ గా చేస్తూ ఉండు. గీత ఇందా కాల్ రికార్డ్ చేసావు కదా, ఒకసారి ప్లే చేయవా? పిల్లలకు కాలు గాని చెయ్యి గాని పంపించమంటావా? ఎవరికైనా చెప్తే ప్లీజ్ సార్ వద్దు. మంచిని మీకేం కావాలో చెప్పండి. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చు. నాకు 5 లక్షలు కావాలి. మళ్ళీ ఒకసారి పెట్టండి అమ్మా. పిల్లలకు కాలు గాని చెయ్యి గాని పంపించమంటావా? అమ్మా ఇది నేను ఎక్కడో విన్నానమ్మా. మీకేం కావాలో చెప్పండి. ఎక్కడ? ఈ ఇంట్లోనే. ఇందులో ఆల్రెడీ పొద్దున్న చూసాం కదా. అయితే ఏంటి విషయం, మళ్ళీ చూద్దాం.